కదిలేది కదిలించేది, పెనునిద్ర వదిలించేది, పరిపూర్ణపు బతికిచ్చేది కవిత్వమన్నారు మహాకవి శ్రీశ్రీ. అలాంటి కదిలించే కవిత్వం రాస్తున్న ఈనాటి అద్భుత కవి డాక్టర్ జల్ది విద్యాధర్. ఒక పక్క ఐఆర్ఎస్ అధికారిగా, జీఎస్టీ కమిషనర్గా ఉన్నతోద్యోగం చేస్తూనే మరో పక్క అభ్యుదయ భావ కవిత్వాల కలనేతగా చైతన్యవంతమైన కవిత్వం రాస్తున్నారు. ప్రజలను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నారు. ఆయన కలం నుండి అంతరంగపు భాష, తోటమాలి మాలిమి లాంటి అపురూప కవితా సంపుటాలు జాలువారాయి. అంతేకాదు, మంచితనం, మానవత్వ మూర్తీభవించిన ఈ సహృదయ కవి విమల సాహితీ సమితి అన్న సాహితీ సంస్థను స్థాపించి ఎందరో కవులు, కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఆయన కృషిని, సృజన ప్రతిభను గుర్తించి ఎన్నో సాహితీ సాంస్కృతిక సంస్థలు అవార్డులు, రివార్డులతో ఘనంగా సత్కరించాయి. తెలుగువన ప్రేక్షకుల నమస్కారం. నా పేరు కళారత్న బిక్కి కృష్ణ. ఈరోజు మన మధ్య డాక్టర్ విద్యాధర్ రావు గారు ఉన్నారు. ఆయన ప్రముఖ కవి, అంతేకాకుండా ఒక ఐఆర్ఎస్ ఉన్నతాధికారి, జీఎస్టీ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయనతో ఇవాళ ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్కారం విద్యాధర్ గారు. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు కవిగా, రచయితగా, ఒక ఉన్నతాధికారిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మరి ఇవాళ మీ యొక్క సాహిత్యాన్ని గురించి, మీ యొక్క జీవిత నేపథ్యాన్ని గురించి ఇవాళ మనము చర్చించుకుందాం. ముఖ్యంగా ఒక కవిగా మీరు ఎదగడానికి కారణాలు ఏమిటి, మీరు ఎక్కడ పుట్టారు, మీ యొక్క తల్లిదండ్రులు ఏమిటి, విద్యాభ్యాసం ఏమిటి, వాటి వివరాలు కాస్త వివరించండి. తప్పనిసరి సార్. మాది గుంటూరు జిల్లా సార్. గుంటూరు జిల్లా దాచేపల్లి అనేది మా స్వగ్రామం. నేను చదువుకున్నదంతా కూడా గుంటూరులో. ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఏసీ కాలేజీలో చేసి చదివాను. అక్కడ చదువుతున్నప్పుడే ఇంటర్మీడియట్లో జూనియర్ ఇంటర్లోనే కవిత్వం రాయటం మొదలుపెట్టాను. ఇంటర్లోనే మొట్టమొదటి కవిత నాది ఓ మాతా భారతి అని, అప్పుడున్న సామాజిక రాజకీయ పరిస్థితుల మీద రాసిన కవిత. అదేవిధంగా చెలి చెలి చక్కిలిగిలి అని కూడా ఒక కవిత రాశాను. ఈ రెండు కూడా ఇంటర్మీడియట్లోనే, జూనియర్ ఇంటర్లోనే కాలేజ్ మ్యాగజైన్లో పట్టడం జరిగింది. కాలేజీ మ్యాగజైన్ అంటే మా చాలా స్టాండర్డ్ మ్యాగజైను, అది ఎంతో స్క్రూటినీ ఉంటుంది. అటువంటిది ఒకే సంవత్సరం 2 కవితలు పట్టడం అనేది నాకు చాలా సంతోషం కలిగింది. అయితే దానికి ముందు నేపథ్యం ఏంటంటే, నాకు శ్రీశ్రీ అన్న, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అన్న విపరీతమైన ఇష్టం, మమకారం ఉండేది వాళ్ళ సాహిత్యం మీద. ఇప్పటికే శ్రీశ్రీ కవిత్వం చదివాను. అప్పటికే చదివాను. ఇంటర్మీడియట్లోనూ 10th క్లాస్లోనే చదివాను సార్. సహజంగా కొంచెం వామపక్ష విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాడిని కాబట్టి సహజంగా దాని ప్రభావం ఉంది. సరే, ఆధునికమైన యువ కవుల పైన అంతా శ్రీశ్రీ ప్రభావం ఉంది ఆ టైంలో. అవును సార్. తర్వాత మా అమ్మగారు హెడ్ మాస్టర్గా పనిచేశారు గవర్నమెంట్ స్కూల్లో. మా నాన్నగారు బ్యాంక్ ఆఫీసర్గా చేశారు. అమ్మగారి పేరు విమల అమ్మగారు, నాన్నగారి పేరు దేవదానం గారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రస్తుతం లేరు. వాళ్ళిద్దరు స్వర్గస్థులయ్యారు. తర్వాత నాకు ఒక అక్కయ్య, ఇద్దరు అన్నలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడే గుంటూరులోనే సెటిల్ అయిపోయారు. నేను ఉద్యోగరీత్యా ఇక్కడికి హైదరాబాద్ వచ్చి 8 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాను. సో నా సాహిత్య ప్రయాణం అనేది మీరు చెప్పినట్టుగా, ఇందాక అడిగినట్లుగా 1980లో నుంచే మొదలైంది, ఇంటర్మీడియట్ నుంచి. అయితే మధ్యలో ఈ వర్క్ ప్రెజర్, ఈ సాహిత్యం వైపు రావడానికి ప్రేరణ ఇచ్చిన గురువులు ఎవరైనా ఉన్నారా మీకు, లేదా మీ తల్లిదండ్రుల వల్ల మీకు? గురువులు అంటే, తల్లిదండ్రులు అంటే మా అమ్మగారి వైపు నుంచి, మా అమ్మగారికి 4 అక్క చెల్లెళ్ళు సార్. వాళ్ళు 4 కూడా కవయిత్రులే. మా అమ్మగారు కానీ, మా పెద్దమ్మగారు సుగుణమ్మ గారు, మా అమ్మ విమలమ్మ గారు, మా పిన్ని గారులు 2, మా ఆంటీ వాళ్ళు వినతి, విజయ, వీళ్ళందరూ కూడా కవయిత్రులే. వాళ్ళందరూ కవిత్వం రాసేవాళ్ళు. ఆసువుగా రాసి వివిధ సందర్భాల్లో, కుటుంబ ఫంక్షన్లో కానీ, బంధువులు వీటిల్లో కానీ వాళ్ళు కవిత్వం వినిపించేవాళ్ళు. ఆ రోజుల నుంచే ప్రభావం ఉంది. ఆ ప్రభావం అది వింటూ మీరు కూడా ఇలా రాయాలని అనుకునేవాళ్ళం. బాగా ఇష్టంగా అనిపించేది. సో ఆ ప్రభావం అనేది ఉంది. ఆ తర్వాత మా అక్కగారు కూడా, ఆవిడ కూడా కవిత్వం రాస్తారు. సో ఆ విధంగా కుటుంబ నేపథ్యం అనేది ఉంది. అదేవిధంగా నా పిల్లలకు కూడా, నాకు 3 కొడుకులు. 3 కొడుకుల్లో పెద్ద అబ్బాయికి రతన్కి, మూడో అబ్బాయికి
రితీష్కి ఇద్దరికి కూడా పోయిటరీ మీద ఇంట్రెస్ట్ ఉంది. అంటే మీ యొక్క కవిత్వం వారసత్వం వారికి కూడా అబ్బింది. అబ్బింది సార్. తర్వాత నా వైఫ్ జ్యోతి గారు కూడా ఆవిడ ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు. సో కాబట్టి ఆవిడకి కూడా సాహిత్యం మీద బాగా అవగాహన ఉంది. మా రెండో అబ్బాయి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చదువుతారు. రేవంత్ అతను అమెరికాలో ఉన్నాడు. కాబట్టి కొంచెం కుటుంబ వాతావరణంలో సాహిత్యం ప్రభావం ఉంది సార్. మీరు మరి ఒక పక్క ఉన్నతాధికారిగా పనిచేస్తూ మరో పక్క అద్భుతమైన కవితా సంపుటాలు వెలువరించారు. అంతేకాకుండా విమలా సాహితీ సమితి అని పెట్టి అనేక మంది కవులను రచయితలను వెలుగులోకి తీసుకుని వస్తున్నారు. అంటే ఈ రెండిటికి వృత్తికి ప్రవృత్తికి ఎలా పొంతన కుదురుతుంది సార్? ఎలా మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు? అవును సార్, మంచి ప్రశ్న అడిగారు సార్. అది నా మిత్రుడు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నాను. నేను పొద్దున్నే 5ంటికి లేస్తాను సార్. లేచిన తర్వాత రాత్రి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు దాదాపు 2-3 గంటలు చదువుకుంటాను, రాసుకుంటాను. అదేవిధంగా రాత్రి భోజనం తర్వాత 10 నుంచి 12:30 వరకు వెలుగుతో ఉండి చదవడం, రాయటం అదన్నీ చేస్తూ ఉంటాం. నాకు అత్యంత ఇష్టమైన పుస్తకాలు ఏంటంటే తెలుగు నవల్స్, పాతవి తిలక్ గారి కథలు కానీ, చివరకు మిగిలేది బుచ్చిబాబు గారి నవలు కానీ, తర్వాత ఇంకా ఆర్ఎస్ సుదర్శనం గారు అని ఉన్నారు. ఆయన గొప్ప తాత్విక సాహితీవేత్త, చిత్తూరు జిల్లా ఆయన, మీకు తెలియకపోవడం అంటూ ఉండదు. ఆయన కథలైనా ఆయన నవలైనా చాలా ఇష్టం. అసుర సంధ్య, సంసార వృక్షం, ఇటువంటి. సో ఇవన్నిటినీ నేను మళ్ళీ రిపీట్ చేస్తూ చదువుతూ ఉంటాను. సో ఇంకా పెద్దవాళ్ళ అందరి తర్వాత రావూరి భరద్వాజ గారివి, ఇటువంటివన్నీ కూడా రెగ్యులర్గా చదువుతూ ఉంటాను సార్. అలా సాహిత్యాన్ని చదవడం వల్ల గొప్ప గొప్ప కవులు, రచయితలు వాళ్ళ రచనలు చదవడం వల్ల సాహిత్యం పట్ల ఆసక్తి బాగా. అదే కాకుండా కవిత్వం వైపు వచ్చారు. అవును సార్. మరి 2 అద్భుతమైన కవితా సంపుటాలు వెలువరించారు. అంతరంగపు భాష, తోటమాలి మాలిమి. ఒక కవితతో మరి మనం చర్చ కొనసాగిద్దాం. కవిత చదవండి. ఈ సమాజంలో అనేకమైనటువంటి విషయాల పట్ల మీరు కవితలు రాశారు, అద్భుతమైన కవితలు రాశారు. మరి ఏదైనా ఒక కవిత మీకు నచ్చిన కవిత చదవండి. ఇప్పుడు 2 కవితా సంపుటాలు వచ్చాయి. ఒకటి అంతరంగ భాష, రెండవది తోటమాలి మాలిమి, మూడవది కోహినూర్ అని త్వరలో వస్తుంది సార్. ఈ సాహితీ వ్యాసాల మీద కూడా ఒక పుస్తకం వస్తుంది వెరీ గుడ్ త్వరలో. ఈ తోటమాలి మాలిమి అనేది ఆ టైటిల్ పోయమే కొంచెం నాకు, అంటే మానవ సంబంధాలని వివరిస్తూ ఎలా ఉండాలి, ఒక మనిషికి ఉన్న మధ్యలో ఉన్నటువంటి రిలేషన్, సంబంధం అనేది ఏ విధంగా కొనసాగించాలి, ఎంత సున్నితమైన సంబంధాలు, వీటిని మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి రాశాను. అది ఒకటి చదువుతాను మీకు. పరిమళాలు ఊరికే ఎగిరొస్తాయా, పరవశాలు పగలకుండా, పుప్పొడి రేణువులు ఎగరకుండా, పువ్వులనేమీ ప్రేమతో తెంచకుండా, ప్రేమలనేమీ పువ్వుల్లా చూడకుండా, సీతాకోక చిలుకలను చేతులపై పెంచకుండా, తుమ్మెదల ఝుంకారాలు చెవిలో పడకుండా, అసలు ప్రపంచమే ఒక పెద్ద పూల తోట, తన్మయత్వంతో తేలుతున్న పూల సముద్రం, గిరగిరా ఒంటెలా మెడను తిప్పి చూడండి, చుట్టూతా మొహాలపై పూలదండలతో జనాలు, ఒక్కసారి పూల బుట్టను భుజంపై మోయండి, పువ్వుల్లాంటి మనుషులను తలపై మోసుకొని తిరగండి, మాసిపోని సుగంధం ఒంటికి అంటుతుందేమో, అతుక్కున్న చెమట వాసన చెదిరిపోతుందేమో, మదిలోని కసువంతా ఊడ్చి మడులను శుభ్రం చేస్తాను, వాడిన పువ్వుల సౌరభాలను ఊరంతా చల్లుతాను. అంటే మానవ సంబంధాల పైన ఒక పువ్వులతో పోలుస్తూ సున్నితత్వాన్ని, మానవ సంబంధాలు అలా ఉండాలి అని చెప్పి, ఒక దారములో పూలను ఎలా కలపాలో అలా సమాజంలో అందరూ కూడా కలిసి ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్. అంటే వస్తువు చాలా అద్భుతము, అభివ్యక్తి కూడా కొత్తగా ఉంది. అంటే పూలతోన సుకుమారమైన, పువ్వు అంటేనే సుకుమారం, మీరు సుగంధాన్ని కూడా ఇస్తుంది. మానవత్వం అంటేనే సుగంధంతో పోల్చారు. అదేవిధంగా ఆ యొక్క మెటాఫర్లు కానీ మీరు ఉపయోగించినటువంటి యొక్క సిమిలీస్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత ఒక సున్నితత్వము మరి మీలో ఉంది అంటే నిజంగా చాలా అభినందించాలి. మీరు ఇంతకుముందు చాలా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల పైన, ఈ కుల వివక్ష పైన, అదేవిధంగా ఈ రాజకీయాల పైన చాలా కవితలు రాశారు.
అంటే సమాజం అవును సార్. ఇప్పుడు ఒక అధికారిగా మీరు కేవలం మీ వృత్తిని కొనసాగించకుండా అవును సార్. మళ్ళీ సమాజంలో ఇప్పుడు అట్టడుగు వర్గాల వారు అవును సార్. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవును. మరి తెలుగు సాహిత్యము కేవలం కొంతమంది ఆధిపత్యంలోనే ఉంది. అవును సార్. దానికి మీరేమంటారు? అవును సార్. ఇది చిరకాలంగా ఉన్న ఈ సమస్య ఇది మనకి. కానీ ఈ మధ్యకాలంలో దాన్ని ఆ కోటల్ని ఆ గోడల్ని బద్దలు చేయడానికి కొంతమంది పూనుకున్నారు. మీకు తెలుసు, మీరెంత కృషి చేస్తున్నారు. బికి కృష్ణ గారు తెలుగు సాహిత్యాన్ని సంపూర్ణంగా మార్చివేయటానికి, దాంట్లో అల్ప సంఖ్యాకులకు, దళిత బహుజన వర్గాలకు భాగస్వామ్యం కలిగించడానికి కూడా, తర్వాత ఎక్కడెక్కడో రూరల్ ఏరియాస్ నుంచి కూడా అనేక మంది ఈ కవి సమ్మేళనాలకు వచ్చి వాళ్ళ గొంతులు వినిపిస్తున్నారు. వాళ్ళకి చక్కటి సన్మానంతో వారిని కూడా సత్కరిస్తున్నారు. అంటే కవులు రచయితులంతా కూడా ఈ యొక్క సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో ప్రధానమైన భూమికను నిర్వహిస్తారు. అవును సార్. మరి అటువంటి కవులు, రచయితలు, మేధావులు, కళాకారులు ఇవాళ వారికి గుర్తింపు లేకుండా పోయింది. ప్రభుత్వాలకు కూడా వారిని గుర్తించడం లేదు. కానీ ఈ ప్రభుత్వాలు కొద్దిమంది స్వార్థపరులైన రాజకీయ నాయకులు వాళ్ళని ఉపయోగించుకుంటారు. కానీ శ్రీశ్రీ గారు ఏమన్నారు? కష్టజీవికి అటు ఇటు ఉన్నవాడే కవి అని అన్నారు. కాబట్టి ఆ విషయం పైన మీరు కవులు ఎలా ఉండాలని భావిస్తారు? కవులు తప్పనిసరిగా కూడా ఒక న్యూట్రల్ స్టాండ్ ఉండాలి సార్. తప్పనిసరిగా ప్రజల వైపు ఉండాలి. ప్రజల వైపు ఉండాలి. ప్రజా సమస్యలను ఎత్తి చూపించాలి. తర్వాత అన్నిటికన్నా ఏంటంటే ప్రేమతత్వం కలిగి ఉండాలి. ఈ ప్రపంచంలో ప్రేమను మించినదంటూ ఏమీ లేదు. అవతల వ్యక్తిని మనం ద్వేషిస్తే ఆ ద్వేషం మళ్ళీ తిరిగి మనకే వస్తుంది కానీ తిరిగి మనకి ఈ అంతకన్నా మనం పొడిగించడానికి వీల్లేదు. అదే మనం వాడు ద్వేషిస్తున్నా మనం ప్రేమనిస్తే తప్పనిసరిగా మనకి ఏదో ఒక సందర్భంలో మనకి ప్రేమను ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు అందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటా, అంటే ఒక సమాజాలని, ఒక మనుషుల్ని, ఒక వర్గాలని ప్రేమించుకుంటా పోతే సో ఈ సమస్యలు అసలు ఎక్కడ ఉండవు. ఈ కులాలు, మతాలు, ఈ వర్గాలు, తీవ్రవాదాలు ఇవన్నీ సమస్య పోవడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం సార్. మీరు తోటమాలి మాలిమి అందులో మానవ సంబంధాలపైన అత్యద్భుతమైన కవిత్వం రాశారు. అంతరంగపు భాషలో ఆ కవితా సంపుటిలోనే రుగ్మతలపైన మీరు చాలా చెలరేగిపోయారు. అందులో ఒక కవిత చదివి వినిపించండి, తర్వాత మనం చర్చను కొనసాగిద్దాం. మీరు టైటిల్ పెట్టడంలోనే అంతరంగపు భాష అని. అవును సార్. అంటే హృదయములో ఉన్నటువంటి ఒక వేదనకు, సమాజంలో ఉన్నటువంటి నిర్వేదనను మీరు దాన్ని అక్షరబద్ధం చేశారు. చాలా అద్భుతమైన కవితా సంపుటంగా దానికి మంచి పేరు వచ్చింది. ఆ సంపుటలో మీరు ఒక కవితను చదివి వినిపించండి. ఒకటి కవిత, ఎంత బాకీ పడ్డానో అని ఒక కవిత. అంటే మనం మన నిజ జీవితంలో, రొటీన్ లైఫ్లో అనేక మంది దగ్గర మనం తెలుసో తెలియకో ఎన్నో సహాయాలు తీసుకుంటాం. కానీ వాటికి మనం ఎక్కడ విలువ కట్టం. దానికి సంబంధించి అవతల వ్యక్తులకు మనం ఎంత బాకీ పడి ఉంటామో అనే ఉద్దేశంతో ఒక కవిత రాశాను సార్. చదువుతాను. ఎంత బాకీ పడ్డానో, ఈ కవిత పేరు. ఎంత బాకీ కట్టాలో, ఎన్ని పుటలు తెరిచి చూడాలో, ఒక్కసారి లెక్క వేస్తే ఎంత రుణం తీర్చాలో, లెక్కలన్నీ తిరగరాస్తే ఎంత వడ్డీ కట్టాలో, నన్ను నేను అమ్ముకున్న 1% ఇవ్వగలనా, నమ్మకంగా లెక్క వేస్తే ఏ ఒక్కరి రుణం తీర్చగలనా. అంటే నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ నేను తిరిగి ఏదన్నా వస్తు రూపంలోనో ధన రూపంలో కట్టాలంటే నా వల్ల కాదు అని చెప్తున్నా సార్. అంత సాయం చేయబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను అనే ఉద్దేశంతో రాశాను ఇది. గురువులారా, మిత్రులారా, అయ్యలారా, అమ్మలారా, సాహితీ వృక్షపు నీడలో తపస్సు చేసే మహాస్రష్టలారా, ఒక్కసారి మీ హృదయపు కవాటాలు తెరవండి. నా రుణమెంతో లెక్క చూసుకొని మీ లెక్క తీర్చేయాలి. మీ లెడ్జర్ కాపీ తీసుకుని లెక్కలు సరిచూసుకోవాలి. భద్రంగానే మూసేస్తా, తాళాలు మీ చేతికి తిరిగి ఇచ్చేస్తా. ఏదైనా ఇవ్వటమే తప్ప తీసుకోవటం తెలియని నేను మీకు బాకీ అయితే ఖాయంగా ఖాయిలా పడ్డాను. నేనే డిఫాల్ట్ అయ్యాను, మీకు కట్టాల్సి ఉంది. ఏ రోజు ఎవరిని ఏ విషయంలో చేయి చాచి అడగలేదు. నిక్కచ్చిగా ఉన్నాను, నిస్వార్థంగానే ఏదైనా చేశాను. అయినా కానీ మీకు బాకీ పడ్డాను అని చెప్తున్నాను సార్. అయినా సరే మీకు లెక్కలేనంత రుణపడే ఉంటాను. శంకించకండి, లెక్కలు చేయటంలో ఘనాపాటిని నేను. 10వ తరగతిలోనే ప్రత్యేక లెక్కలు చదివిన వాడిని, అంటే కాంపోజిట్ మ్యాథమెటిక్స్ చదివిన వాడిని. ఆల్జీబ్రాలకు, కాస్ ట్యాన్లకు గుండె గాబరా పుట్టించిన వాడిని.
మీ బాకీ అంతా తీర్చేయాలి, లెక్క పక్కాగా అప్పజెప్పాలి. ఈ చిన్ని గుండెకు ఎందరో ప్రేమతో పాదులు వేశారో, ఇది సార్ ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఎండ పొడ తగలకుండా హృదయాన్ని అడ్డుగా కట్టారు, వాళ్ళ హృదయాన్ని చీల్చి అడ్డుగా ఎలా కట్టారు. ఎండిపోకుండా మమతల ద్రావణాన్ని పాదుల్లో పోశారు. మీ స్వచ్ఛ మదీ నదుల దయారస ధారతో వేర్లను తడిపారు. ఎదిగే వయసులో అనురాగపు ఎరువులన్నీ వేశారు. పెద్ద పందిరిని వేసి తీగలన్నీ సరిచూసి పైకి నిలబెట్టారు. నా కోసం ఎంత మేలు చేశారో, ఎన్ని గాయాలు మోశారో. ఆత్మబంధువులారా, ఆత్మీయ సముద్రాల్లారా, హితులారా, స్నేహితులారా, సన్నిహితులారా, ఈ అతుకుల బతుకును వెలిగించిన దీపాల్లారా, నీటిలో తేనీటిలో మీ ప్రేమను కలిపిన సేవకులారా, అంటే నా సేవకులు, నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఆ తేనీటిలో, ఆ తేనీటిలో అంటే టీలో వాళ్ళ తేనెను, వాళ్ళ ఒక ప్రేమని తేనె రూపంలో కలిపి ఉంటారు అనే ఉద్దేశంతో రాశాను సార్. నీటిలో తేనీటిలో మీ ప్రేమను కలిపిన సేవకులారా, నన్ను మన్నించండి, ఈ జీవితంలో మీ అప్పు తీర్చలేనండి. నన్ను నేను అర్పించుకున్నా మీ రుణం ఎక్కడ తీర్చగలను? మీ త్యాగాల విలువను నేనెక్కడ మదింపు చేయగలను? ఆస్తులను విలువ గలగేమో కానీ ఆప్తులకు కాదు కదా. సేవలకు ధర చెల్లింపు చేయగలమేమో కానీ ప్రేమలకు లేదు కదా. వస్తువులకైతే రేటు ఉంది కానీ గుండెలో చోటుకు లేదు కదా. అద్భుతం, చాలా బాగా రాశారు సార్. అంటే మీరు మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కూడా అంటే టీ తెచ్చిచ్చే వాళ్ళ తమ యొక్క ప్రేమతో ఇస్తున్నారనేటువంటి ఒక కాన్సెప్ట్ చూడండి, అది చాలా అద్భుతం. అంటే జనరల్గా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఐఆర్ఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళు హుందాగా ఉంటారు, అంటే తమ కింద ఉన్నటువంటి వాళ్ళని గుర్తించరు జనరల్గా. అంటే అహంకారం లేకుండా అధికారులైనా ఎవరైనా ప్రేమతత్వంతో ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అంత అంత మీ యొక్క కవితలో ధ్వనిస్తూ ఉంది. అంటే జేపీ గిల్ ఒక మాట అన్నాడండి, అంటే ఎవరైతే సాహిత్య నేపథ్యం కలిగి ఉంటారో వారు గొప్ప పాలనా దక్షులు అవుతారు అని అన్నారు. మీకు మంచి అధికారిక పేరు ఉందంటే మీలో కవిత్వం ఉండడం వల్ల ఉంది. అవును సార్, చాలా సంతోషం. మంచి మీరు కవిత్వం రాస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. సార్ మీరు రాయడమే కాకుండా ఆ మధ్యలో మంచి అధికారిగా అన్నారు కాబట్టి ఒక మాట నేను మధ్యలో మీకు ఇంటర్ప్రెషన్ ఇస్తున్నాను. నా 37 సంవత్సరాల సర్వీస్లో 34 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లో, ప్రీవియస్ ఒక బ్యాంకులో కూడా పనిచేశాను సార్. 34-35 సంవత్సరాల సర్వీస్లో ఎక్కడా ఏ రిమార్క్ లేకుండా నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో, మా డిపార్ట్మెంట్ 25 సంవత్సరాలు దాంట్లోనే ఉన్నాను సార్. ఇంటెలిజెన్స్లోనే పెద్ద పెద్ద కేసులు బుక్ చేశాను. పెద్ద పెద్ద చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు, కేంద్ర మంత్రులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎమ్మెల్యేలు అయితే ఇంకా చాలామంది, వాళ్ళకి సంబంధించిన కంపెనీల మీద కూడా పెట్టాను. ఎక్కడా ఎప్పుడు ఏ పరిస్థితుల్లో రాజీ పడలేదు. నేను పెట్టిన కేసులు 100% సక్సెస్ అవుతాయి సార్. ఫెయిల్యూర్ అనేది ఎక్కడా ఉండదు. ఎందుకంటే మా కేసుల మీద వాళ్ళు ట్రిబ్యునల్లోను, హైకోర్టులోను, సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తూ వెళ్తారు. బట్ నా కేసుల్లో ఎంత స్ట్రైట్గా టఫ్గా పెడతానంటే దానికి రిలాక్సేషన్ అనేది ఎక్కడ రిలీఫ్ అనేది దొరకదు. అంత స్ట్రాంగ్గా పెడతాను. తప్పనిసరిగా పేమెంట్ అవుతుంది డిపార్ట్మెంట్కి. ఒక 450 కోట్ల రూపాయల వరకు కనీసం నా ఇంటెలిజెన్స్ వలన, నా ఇన్వెస్టిగేషన్ వలన గవర్నమెంట్కి రికవర్ చేయించుంటాను సార్. ఎక్సలెంట్. కాబట్టి అది కూడా నిబద్ధతతోటి చేస్తాను. ఏది చేసినా, ఏది ఇచ్చినా బెస్ట్గానే, ఉత్తమమైనది మన దగ్గరది ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఎప్పుడు ఉంటాను. నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కానీ, ఇంటికి ఎవరైనా వచ్చినా, ఇంకొకరు ఇచ్చినా కానీ నా దగ్గర ఉన్న దాంట్లో బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా నేను సేవలు అదే విధంగా చేశానని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అందుకు కారణము మీరు ఒక సాహితీ రసహృదయులు కావడము. సాహిత్యం అంటేనే సౌజన్యం. అందుకే సాహిత్యం నేపథ్యంగా ఉన్నటువంటి వాడు గొప్ప పాలనాధ్యక్షుడు అవుతారని జేపీ గిల్ అన్నారు. కృష్ణదేవరాయలు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, చాలామంది అధికారుడు కానీ, హర్షుడు కానీ. అంటే ఒక సాహిత్యం అనేది అంత గొప్ప సంస్కారాన్ని మనిషిలో పెంచుతుంది. సాహితీవేత్తలు అధికారులుగా ఉంటే చాలా మరి సమాజమే మారిపోతుంది. రాజకీయ నాయకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, సాహితీవేత్తలుగా ఉండాలి. విలువలతో కూడిన సాహితీవేత్తలు కావాలి. అలా మీరు మీ డిపార్ట్మెంట్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పోయిన సంవత్సరమే నాకు ఉత్తమ ఐఆర్ఎస్ అధికారి అవార్డు వచ్చింది సార్. 2024లో రిపబ్లిక్ డే రోజు సందర్భంగా తీసుకున్నాను. అదేవిధంగా మీరు కవే అని కాకుండా
ఎంతోమంది కవులను, ఎంతోమంది ప్రోత్సహిస్తున్నారు. కవయిత్రులను ప్రోత్సహిస్తున్నారు. అవును సార్. అది కూడా మీ యొక్క సొంత డబ్బు ఖర్చు పెట్టి అవును సార్. అవును సార్. ఆ విమల సాహితీ సమితి అనే ఒక సంస్థను పెట్టి, మరి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మీరు వెళ్తారు, అందరిని తీసుకుని వెళ్తారు. మీ యొక్క సంస్థ ద్వారా కూడా కృషి చేస్తున్నారు. అవును సార్. మరి ఇలా చేయాలని ఒక సంస్థను పెట్టి కవులు కళాకారులు తయారు చేయాలనేటువంటి యోచన, ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సార్ అంటే సాహిత్య సంస్థలో ఒక 10 సంవత్సరాల క్రితం తక్కువ ఉండి నేను చూస్తుండేవాడిని. త్యాగరాయ గారి సభకు వెళ్ళినప్పుడు ఏదో కొన్ని సంస్థలు 2-3 సంస్థలు మాత్రమే ప్రోగ్రాములు చేస్తుండేవి. సరే నాకు అప్పుడు 2014లోనో 12లోనో ఒక ఆలోచన వచ్చింది. సరే మా అమ్మగారి పేరు మీద ఆవిడ ఎటు కవయిత్రి కాబట్టి విమల సాహితీ సమితి అని ఆవిడ పేరు మీద ఒక సాహితీ సంస్థను నెలకొల్పి ఇంకా కవులని కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి, అంటే ఇంకా గొంతులను వినిపించాలి, స్టేజీలకు వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి వేదికలను కల్పించాలి అనే ఉద్దేశంతో ఇది స్థాపించడం జరిగింది. ఈ స్థాపించడంలో నాకు మిత్రులు రమణ వెలంకన్ని గారు, పెద్దూరి వెంకటదాస్ గారు, రఘువీర్ ప్రతాప్ గారు, అందరికన్నా ముఖ్యంగా మా బిక్కి కృష్ణ గారు కూడా ఎంతో వెనక ఉండి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ రోజున కవితా సంపుటులు మరి అచ్చుకు నేర్చుకున్నాయంటే దాంట్లో కూడా బిక్కి కృష్ణ గారి ప్రభావం ఎంతో ఉంది, ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. మీకు తెలిసింది అంటే మీరు రాస్తూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు. అవును. అయితే మీరు బిజీ షెడ్యూల్ వల్ల వాటిని అచ్చేసుకోవడానికి చాలా అద్భుతమైన కవిత రాస్తున్నారు కాబట్టి వాటిని మీరు అచ్చేసుకుంటే బాగుంటుందని మీరు సలహా. ఈ రోజు సలహానే కాదు, బాగా దాని మీద మోటివేట్ చేశారు. తర్వాత ఆ పుస్తకాలు అంతరంగపు భాష, అదేవిధంగా తోటమాలి మాలిమి, వీటిని ఇతర భాషల్లో కూడా మీరు అనువదింపజేశారు. అవును సార్. ఎవరు అనువాదం చేశారు, ఎందుకు చేయాలనిపించింది మీకు? మంచి ప్రశ్న అడిగారు. ఇవి రెండింటిని కూడా చదివి నాకు అత్యంత సన్నిహితులు, నా ఆప్త మిత్రులు, అంటే పెద్దవారు, ఆయన 75 సంవత్సరాలు ఉన్నాయి, కొండపాక రవీంద్రాచారి గారని ఓ పెద్ద మనిషి. ఆయన ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు, కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా ఓ సూపర్నెంట్గా, సీనియర్ సూపర్నెంట్గా రిటైర్ అయ్యి ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకి ఈ పుస్తకాలు ఇచ్చినప్పుడు, ఈ 2 పుస్తకాలు, ఆయన తనంతట తాను స్పందించి కొన్ని కవితలను ట్రాన్స్లేట్ చేసి నాకు పంపించారు. ఒక 10-15 కవితలను పంపించి, సార్ ఈ విధంగా నేను ట్రాన్స్లేట్ చేసి నేను ఆశ్చర్యపోయాను. సార్ ఎలా చేశారు మీరు? నేను అడగలేదు కదా. లేదు, నేను స్పాంటేనియస్గా చేశాను, అంతగా ప్రభావితం చేశాయి కాబట్టి నాకు చేయాలనిపించింది కాబట్టి చేశాను. సో ఇది నేను కంటిన్యూ చేస్తాను, ఒక పుస్తకాన్ని అయితే ప్రస్తుతానికి ఇస్తున్నాను సార్ మీకు అని చెప్పేసి కేవలం ఒక నెల రోజుల్లోపు అంతరంగ భాష 100 పద్య కవితల్ని కూడా ట్రాన్స్లేట్ చేసి నాకు ఇచ్చారు సార్. అది తర్వాత 2వ పుస్తకాన్ని కూడా మరి ఇమీడియట్గా ఆయన స్టార్ట్ చేసి విత్ ఇన్ నో టైం, అంటే ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఒక 1 వీక్ గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకొక నెలకి అది కూడా ఇచ్చారు. సో ఈ రెండింటిని కూడా మళ్ళీ చాలా అద్భుతమైన లాంగ్వేజ్ని ఆయన ఉపయోగించారు. చాలా క్లాసికల్ లాంగ్వేజీ, యాంగ్లికన్ లాంగ్వేజీ, తర్వాత కొంత మోడర్న్ టచ్ కూడా ఉంటుంది ఆయనకి. అంటే మనకి ఆ కవిత దాంట్లో పాదాల్లోకి వెళ్తే స్టాంజాస్లోకి, ఇంగ్లీష్ స్టాంజాస్లోకి, అది మీరు ఒక పిబి షెల్లీని, వర్డ్స్వర్త్ని, కీట్స్ని వీళ్ళని చదివినట్లు ఉంటుంది. ఒక కవిత చదివి వినిపించండి. తప్పనిసరి సార్. ఫస్ట్ ఇది వాయిస్ ఆఫ్ ద సోల్ అని, ఇది అంతరంగ భాషని ట్రాన్స్లేట్ చేశారు. అంటే తెలుగులో ఉన్నటువంటి కవిత్వాన్ని ఇతర భాషల్లోకి అనువదించడం వల్ల అది ప్రపంచవ్యాప్తంగా అది అందరికీ తెలుస్తుంది. ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ ఈజీగా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. ఆ దృష్టితో మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేపించాం. అదే అంటే ఆ సార్కి ఇంట్రెస్ట్ కలిగినప్పుడు నేను కూడా దాన్ని ప్రోత్సహించాను. ఒక కవిత చదవండి, ఆ ట్రాన్స్లేషన్ ఏ విధంగా చేశారనేది కూడా మనకు మా ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఫస్ట్ కవిత, దీన్ని టైటిల్ కవిత చదువుతాను సార్. చదవండి. అంతరంగపు భాష, వాయిస్ ఆఫ్ ద సోల్, మై ఇన్నర్ వాయిస్ అని కూడా పెట్టాం. డ్యూరింగ్ డే లాంగ్ ఫైట్ అగెన్స్ట్ ద స్ట్రాంగ్ బ్యాంక్ అండర్ పెర్ప్లెక్స్డ్ డ్యూయల్ వేవరింగ్ కండిషన్, ఇఫ్ డిఫీట్ ఆర్ విక్టరీ వాజ్ బియాండ్ నాలెడ్జ్, gradually subdued by invincible sleep during night. Solitary bird in search of its beloved flies, with his tattering music of romantic mood, like carefree infants in their mother's lap, now exists still,
silent and serious tranquility among sounds of vibrating waves of the sea, inner voices that cannot cross the social limits, arise and speak from the hearts of peasants. ఎక్సలెంట్. ఒక షెల్లీ స్టైల్లో రాశాడు ఆయన. సార్ అవును సార్, అవును సార్, మంచి లాంగ్వేజ్ ఉపయోగించి రాశాడు. అవును సార్. ఇలాంటి అంటే అనువాదం చేయాలని మీ యొక్క కవిత్వం ఇంటర్నేషనల్ లెవెల్లో మరి చాలామంది చదవాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో మీరు చేశారు. చాలా అద్భుతమైనటువంటి ట్రాన్స్లేషను. ఇది రెండవ పుస్తకం సార్, గార్డెనర్స్ లవ్. గార్డెనర్స్ లవ్. గార్డెనర్స్ లవ్, వాయిస్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ సోల్. ఈ రెండు పుస్తకాలు కూడా ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి? కొండపాక రవీంద్రాచారి గారు అమెజాన్లో దొరుకుతాయి. అమెజాన్లో దొరుకుతాయి సార్. వీటితో పాటు పాలపిట్ట బుక్స్ అని, ఓకే, అది కూడా దాంట్లో కూడా దొరుకుతాయి. అమెజాన్లో దొరుకుతాయి. మా ప్రేక్షకులు అమెజాన్లో దొరుకుతాయి సార్, చూసి మరి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఎస్. తర్వాత కొద్దిగా అంటే ఇప్పుడు తెలుగు సాహిత్యంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయాల పైన కొద్దిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అవును సార్. మరి నేటి కవులకు రచయితలు రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికి మాత్రమే కేంద్ర సాహిత్య అకాడమీ కానీ లేదు యూనివర్సిటీల అకాడమీలు కానీ కొన్ని వాళ్ళ కూటాలకు మాత్రమే ఇస్తున్నారు. నిజమైనటువంటి మీలాంటి బాగా కృషి చేసినటువంటి వాళ్ళకి ఇవ్వడం లేదన్నటువంటి ఒక విమర్శ ఉంది. దీనిపైన మీ స్పందన ఏంటి? సార్, అది మనం దురదృష్టవశాత్తు మన తెలుగు భాషకే అది పరిమితం అయింది. మిగతా భాషల్లో ఎవరూ కూడా ఈ విధమైనటువంటి కూటములు కానీ సమూహాలు కానీ ఉపసమూహాలు కానీ వీటి కోసం ఏర్పరచుకోలేదు సార్. అది కేవలం తెలుగు భాష ఎంతగా విస్తృతం చెందుతుందో కొన్ని సందర్భాల్లో అంతగా సంకుచితం చెందుతుంది. ప్రపంచంలో ఏ భాషలో లేనంత మంది కవులు మనకి ఈరోజు తెలుగు భాషలో ఉన్నారు. తెలుగు సాహిత్యం అనేది మరి గత 10-15 ఏళ్ల సంవత్సరాల నుంచి చాలా విస్తారంగా వ్యాప్తి చెందుతుంది. మీకు తెలియంది ఏమి కాదు, మీరు కొన్ని వేల మంది కవులను ప్రోత్సహించి వారికి వేదికలు కల్పించిన వాళ్ళు కాబట్టి మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటువంటి సందర్భంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేని విధంగా ఒక ప్యాంపరింగ్ అనేది స్టార్ట్ అయింది. కొంతమంది సమూహ పెద్దలు కానీ కూటమి పెద్దలు, కూటాలు, విషకూటాలు ఇవన్నిటిని ఏర్పరచుకొని ఆ కూటమిలో వాళ్ళకున్నటువంటి వాళ్ళ సమీపమైన వ్యక్తులకే ఇవ్వటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి, లాబియింగ్ అంటారు, మీకు తెలిసింది కాదు, ఆ లాబియింగ్ చేసి, లాబియింగ్లో ప్రభుత్వాలు కూడా అంటే ప్రభుత్వాలలో ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించడం లేదు. మరి అక్కడ ఉన్నటువంటి మీలాంటి ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులు వాళ్ళే కల్చరల్ డిపార్ట్మెంట్ హెడ్స్గా ఉంటారు. మరి వాళ్ళు కూడా స్క్రూటినీ చేయాలి కదా. అంటే అది మీరు చెప్పింది నిజమే సార్. ఐఏఎస్ ఐపీఎస్ ఇటువంటి అధికారులకి, ఐఆర్ఎస్ అధికారులకి చాలామంది కూడా సాహిత్యంతో ఎక్కువ మంది నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి తెలుగు సాహిత్యానికి సంబంధించి వాళ్ళకి సరాసరి అనుభవం కానీ ఇది ఉండదు సార్. అంత డైరెక్ట్గా రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్ళు కూడా ఈ సమూహ పెద్దల నుంచి వెళ్ళిన ఒత్తిడిలు తప్పితే ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం, చాలా ఆందోళనకరమైన విషయం ఇది. ఎక్కడ ఏ భాషలో మీరు కన్నడ తీసుకోండి, తమిళం తీసుకోండి, మలయాళం తీసుకోండి, లేకపోతే నార్త్ ఇండియాలో హిందీ కానీ ఇంకా భోజ్పూరి కానీ మరాఠీ కానీ ఏదైనా తీసుకోండి, దాంట్లో ఎక్కడా ఇటువంటి ఒత్తిడి అనేది మనకి కనిపించదు. ఇక్కడ ఒక చిన్న మనకు దురదృష్టం ఏంటంటే ఒక చిన్న అవార్డు ఎవరన్నా కుటుంబమో లేకపోతే ఒక సంస్థ నెలకొల్పినా కానీ ఆ అవార్డుని మా వాళ్ళకి ఇవ్వాలా అనే పరిస్థితుల్లో ఈరోజు ఒత్తిడులు మరి మీకు తెలియనిది ఏమి కాదు. అనేక రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడులు వచ్చి ఎంత మంచి కవితా సంపుటులు కానీ కథా సంపుటులు కానీ దానికోసం వందల కొద్ది పోటీ పడినా వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకే ఇవ్వటానికి మరి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇప్పించే పరిస్థితి కూడా జరుగుతుంది. దానివలన అంటే ఆ కవిత్వం బాగా ఇష్టంగా రాసే వాళ్ళకి లేకపోతే సమాజానికి లేకపోతే వీటికి ప్రభావితం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక రకమైన డిస్కరేజ్మెంట్ అయినా కానీ ఈ అవార్డుల మీద కంప్లీట్గా పూర్తిగా కూడా చాలామంది కవులు బాగా సీరియస్గా రాసేవాళ్ళు వాటి మీద మోహం అనేది వదులుకున్నారు సార్. ఒకటైతే నిజం, మీరు చెప్పింది ఈ అన్యాయాలు జరుగుతున్నాయి అనేది నిజమే, 100% జరుగుతున్నాయి. కానీ అదేవిధంగా అవార్డుల విషయంలోనే కాదు, ఇప్పుడు అంబేద్కరిజము గురించి ఇప్పుడు ఉండేది ప్రపంచంలో ప్రపంచీకరణ నేపథ్యంలో అంబేద్కరిస్టులు, మార్క్సిస్టులు అందరూ కూడా చాలామంది కవులు రచయితలంతా ముందుకు వస్తున్నారు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం
రాజ్యాంగం ప్రకారం దళిత బహుజన బడుగు వర్గాల వారికి వచ్చేటువంటి అవార్డులు కానీ రిజర్వేషన్లలో కానీ అది వాళ్ళకు దక్కడం లేదనేటువంటిది చాలామంది రచయితలు రాస్తున్నారు. ఉదాహరణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఇప్పటి వరకు 60 మందికి ఇచ్చారు. అవును సార్. అందులో మరి బడుగు బలహీన వర్గాల వారికి ఒక 20-30 మంది కూడా లేదు. అంటే ఇక్కడ రిజర్వేషన్ సిస్టమ్ మన దేశంలో ఎక్కడ అమలు అవుతుంది? మరి సాహిత్యంలో అగ్రకులాల వారిలో వాళ్ళకే ఎక్కువగా ఇస్తున్నారు. అంటే కవిత్వం వాళ్ళ ఎవరు సొత్తు కాదు కదా. కాదు. ఇప్పుడు దళితులు బహుజనులు మైనారిటీల్లో కూడా చాలా గొప్ప కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. వాళ్ళని వెలుగులో తీసుకురా, పత్రికలు తీసుకురావు, మీడియా తీసుకురాదు. మీడియా ఎవరి చేతిలో ఆధిపత్య భావజాలం ఉండే వాళ్ళ చేతిలో మీడియా ఉంటే వాళ్ళనే ప్రమోట్ చేసుకుంటున్నారు. మరి దూరదర్శన్ కానీ రేడియోలు కానీ ఇవన్నీ పత్రికలు కానీ ఎవరిని ప్రమోట్ చేస్తున్నారో మీకు తెలుసు. నేను అనడం ఏంటంటే అపవిత్రుని చేతిలో అక్షరాలు మైలపడతాయి, పవిత్రుని చేతిలో దారిదీపాలు అవుతాయి అంటాడు ఒక కవి. మీరు కూడా చాలా దానిపైన రాశారు కవితల్లో. అందువల్ల ఇప్పుడు అస్తిత్వవాదము, దళిత స్త్రీవాదము, ముస్లిం వాదము, బహుజన అది ఈ మధ్యలో వెనకబడింది అనేటువంటి ఒక విమర్శ వస్తూ ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ అస్తిత్వవాదాలు అనేది సాహిత్యంలో చాలా వరకు దళిత బహుజనులను, మైనారిటీలను, స్త్రీలను ఒక స్థాయికి తీసుకురావడంలో మాత్రం చాలా ఉపయోగపడ్డాయి సార్. ఏ విధంగా అంటే ఒకప్పుడు స్త్రీల పరిస్థితి, స్త్రీలు రాసే పరిస్థితి కూడా ఆ రోజు ఉండేది కాదు. ఆ తర్వాత చలం, తర్వాత ఇంకా కందుకూరి వీరేశలింగం ఇటువంటి సాహితీవేత్తలు వారిని ప్రోత్సహించడం ద్వారా ఇప్పుడు ఒక స్త్రీవాదం అనేది, ఆ తర్వాత దాన్ని కొనసాగింపుగా రంగనాయకమ్మ గారు, ఓల్గా గారు ఇటువంటి వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. స్త్రీవాద సాహిత్యం బలంగా వేళ్ళూనుకుంది మన తెలుగు సాహిత్యంలో. దానివలన అనేక వందల వేల మంది కవయిత్రులు మనకి తెలుగు సాహిత్యంలో మనకు కనిపిస్తూ ఉంటారు. గర్వంగా చెప్పుకోవచ్చు. అది ఏ భాషలో కూడా ఇన్ని వేల మంది కవయిత్రులు మనకి వేరే భాషలో కనిపించరు సార్. మన భారతదేశంలో కానీ వేరే దేశాల్లో కానీ ఒక తెలుగు భాషలోనే ఈ గొప్ప సంస్కృతి ఉంది. అదే కాకుండా దళిత బహుజన మైనారిటీ వాదాల వలన కూడా చాలామంది కవులు పైకి రావడం జరిగింది. అయితే వీటన్నిటినీ ఎలా ఉండాలంటే ఒక కుటుంబంలో వివిధ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వ దీని వరకే ఉండాలి కానీ వాళ్ళ వ్యక్తిత్వ లక్షణాలను పెంచుకోవడానికి ఆ ఘర్షణలు అనేది తావు లేకుండా అందరూ సాహిత్యంలో తెలుగు సాహిత్యం ఒకటే తల్లి, మనం అందరం పిల్లలం అనే ఆలోచనతో ఘర్షణలు లేని వాతావరణంలో అందరూ ఏకమై ఐక్యతతో ఉండాలనేది, అంటే సమాజాన్ని చైతన్యవంతం చేసే ఉద్యమాల వైపు నడవాలి. అంటే సాహిత్యం ఇప్పుడు ఉద్యమాలను సృష్టించే కాలము పోయింది. అవును సార్, అవును. మరి ఇప్పుడు మళ్ళీ అలాంటి కాలం వస్తుందని మీరు భావిస్తున్నారా? అంటే సాహిత్యం అనేది అది మీకు తెలిసిందే, అది కంటిన్యూస్ ప్రాసెస్ సార్. మా సమాజంలో ఉన్నటువంటి ఈ ఏవైతే ఈ అవలక్షణాలు ఉన్నట్టులో వాటన్నిటినీ కూడా పైకి లేపి ఒక సముద్రం మీద తెట్టెలు కట్టినట్టు పైకి తీసుకెళ్ళి బయట దాంట్లో మనకి తీరంలో చేర్చేస్తుంది. ఆ సముద్రం ఎప్పటికీ కూడా అంత ప్లెయిన్గానే ఉంటుంది. అదేవిధంగా సాహిత్య సముద్రం కూడా ఎప్పటికీ అంతే ఉండాలని కోరుకుందాం. కొన్ని మధ్యలో ఇవి ఉన్నా కానీ, సమస్యలు ఉన్నా కానీ తప్పనిసరిగా అందరూ ఒకటే అవ్వాలనే కోరుకుందామండి. కాకపోతే తెలుగు సాహిత్యంలో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ గ్రూపుల ఈ గొడవలు తగ్గిపోతే అస్తిత్వాలు వదిలేసి అందరూ సమైక్యంగా ఉండాలని, ప్రాంతాలు, భాషలు, వ్యాసలు, తర్వాత మతాలు, ఈ అస్తిత్వవాదాలు ఇవి ఎంతవరకు ఉండాలంటే వాటిని వాళ్ళు ప్రమోట్ చేసుకునే వరకే ఉండాలి. అవతల వ్యక్తులతో, అవతల సంస్థలతో, అవతల వీటితో ఘర్షణకి తావివ్వకుండా ఉండాలని నా ఉద్దేశం. చాలా మంచి అభిప్రాయము, మంచి విషయాలు తెలియజేశారు. ఇక ముగించే ముందు ఒక కవి వెనుక, అంటే చరిత్ర సృష్టించిన ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుంది అని ఒక సామెత ఉంది. అలాగా మీరు ఈ కవిత్వం రాయడానికి కానీ, మీ వృత్తిలో మంచి పేరు తెచ్చుకోవడానికి కానీ కేవలం అది నా మీ యొక్క శ్రీమతి సతీమణి ప్రోత్సాహం ఎంతో ఉంది సార్. ఆవిడ లేకుండా నా సక్సెస్లో ఏది కూడా నేను సాధించేవాడిని కాదు.
సో మీకు ఒక చిన్న కవిత ఆమె మీద మీరు అంటే స్త్రీ దినోత్సవం రోజు, మహిళా దినోత్సవం రోజు ఆమెకి ఒక బహుమతిగా ఒక కవిత రాశాను. ఓహో, ఎక్సలెంట్. ఆ కవిత చదివి మీకు అంటే జనరల్గా కవులు, రచయితలు మరి అందరి మీద రాస్తారే కానీ తమ యొక్క ఇంట్లో తమ భార్యల మీద కవిత్వం రాసిన కవులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన అందులో విద్యాధరరావు గారు చాలా మంచి కవిత రాశారు ఆయన భార్య మీద. కేవలం వృత్తిపరమైనటువంటి సాహిత్యపరమైనటువంటి కాకుండా కుటుంబపరంగా కూడా నాకు వెన్నంటి ఉండిన వ్యక్తి. మా బంధువులు అనేక మంది పిల్లల్ని మా ఇంట్లో ఉండి చదివించాము. దాంట్లో ఆవిడ పాత్ర ఎంతో ఉంది. ఆవిడకి నేను ఎంతో రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా. విజయ సౌభాగ్య జ్యోతి గారు నా సతీమణి. ఒక చిన్న కవిత చదివి. గులాబీ రెప్పలు సార్. గులాబీ రెప్పలు చాలా బాగుంది, టైటిల్ బాగుంది. సభలలోనూ సమావేశాలలోనూ సభానంతర వేళలలోనూ కార్యాభారపు కలతలలోనూ అలసటలోనూ ఆలస్యంతోనూ పరచుకున్న అమావాస్యలోనూ వేల తప్పి దారి మరచి దప్పికతో ఇంటి గడపకు నేను అటువైపు నే నిలబడితే ఇటువైపు ఎదురు చూసి నిదుర మాని కనురెప్పలను గులాబీ రెక్కలుగా ఇల్లంతా పరచి ఇలవేల్పు అయి నిలచి చూపుల తోరణాలను గడపకు కట్టి చేయి పట్టి వెన్ను చుట్టూ చేతిని చుట్టి ఆర్తిగొన్న ప్రాణానికి అమృతాన్ని పోసి నన్ను ఓర్చి దరిచేర్చిన నా జీవన సహచరి, సహధర్మచారిణి, సమాధాన రూపిణి, సౌభాగ్య విధాయిని, జీవన ప్రదాయిని, నా విజయ లక్ష్య అధిరోహణ స్థితి కారిణి, నా రోషాలను ఉక్రోషాలను కషాయంలా పీల్చి బాంధవ్యాల మూతల తడబాటులో గోడవై నిలిచి నన్ను సహించి భరించి తరింపజేసిన జీవన జ్యోతి, సచ్చీల సుమధుర రాగ మాధుర్య దివ్య తేజో ప్రదీప్తి. అంటే మీలో ఉన్నటువంటి ఒక ప్రేమతత్వం, కృతజ్ఞత కవి అంటేనే కృతజ్ఞత కలిగి ఉండాలి. కవిత్వం అంటేనే కృతజ్ఞత. అవును సార్. కాబట్టి చాలా అద్భుతమైన ఎక్సలెంట్. పిల్లల్ని కూడా ముగ్గురు అబ్బాయిల్ని, నాకు ముగ్గురు కొడుకులు సార్. వాళ్ళ ముగ్గురిని కూడా తీర్చిదిద్దడంలో ఆమె ప్రభావం ఎక్కువ. నేను ఓన్లీ చిన్న గైడెన్స్ ఇచ్చేవాడిని. వాళ్ళ మీద ఒత్తిడి ఎప్పుడు చేసేవాళ్ళం కాదు. నువ్వు ఏం కోర్సు తీసుకోవాలి. పెద్ద అబ్బాయి రతన్ రాహుల్ IIT IIM చదివాడు, బెంగళూరులో ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లో. కోడలు కూడా అమ్మాయి కూడా IIM చదివింది సార్. వాళ్ళిద్దరి బాగా పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు బెంగళూరులో. భానుశ్రీ కోడల పేరు. రెండో అబ్బాయి పేరు రేవంత్, అమెరికాలో ఉన్నాడు, టెక్సస్ రాష్ట్రంలో. మూడో అబ్బాయి రితీష్ ఇక్కడే బీటెక్ MBA చదివి ఒక డిజిటల్ మార్కెటింగ్ హెడ్గా పనిచేస్తున్నాడు ఒక MNCలో. సో ఇది నా కుటుంబ చరిత్ర. మా అక్కగారు, బావగారు వాళ్ళిద్దరే. ఇది కూడా ప్రతి సహాయం మాకు ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. మా అన్నలు కూడా మాకెంతో సహాయం చేస్తుంటారు. మేము కూడా అదేవిధంగా వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ ఉంటాం. సో ఇది కుటుంబ నేపథ్యం, సాహిత్య నేపథ్యం. ఎంతో సంతోషం మీతో కలిసి. నాకు అత్యంత ఇష్టమైన రచయితతో, కవి గారితో మీరు ఇంటర్వ్యూ చేయబడ్డారు గారు అనేక సభల్లో కలుస్తూ ఉంటారు. అవును సార్, అవును. ఆయన మిమ్మల్ని మొట్టమొదటి మీతోనే ఇంటర్వ్యూ ప్రారంభించాలని చెప్పారు. ధన్యవాదాలు సార్. రవిశంకర్ గారు లాంటి సహృదయులు మిత్రులు, ఆయనతో కలవడం అనేది చాలా సంతోషం. చాలా సున్నిత స్వభావులు, చాలా అదేవిధంగా చాలా ఇంటలెక్చువల్ కూడా. ఒక స్థాయి కలిగిన ఆయన ద్వారా ఈ రచయితలు, కవులు అందరూ తీసుకోవడానికి ఒక ప్రఖ్యాత ఛానల్ ద్వారా, ఒక ప్రతిభావంతుడైన కవి ద్వారా మరి నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు తెలుగు వన్ ఛానల్ వారికి, బిక్కి కృష్ణ గారికి నా మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సమయాన్ని మాకు కేటాయించి, ఎందుకంటే మీరు GST కమిషనర్గా ఎంత బిజీగా ఉంటారో తెలుసు నాకు. కానీ మాకు మీ యొక్క విలువైన కాలాన్ని మాకు కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు మీరు అన్ని విషయాలపైన చాలా చక్కగా కవితలతో పాటు మాకు వినిపించినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇదండి ఈ వారం ఇంటర్వ్యూ ముఖాముఖి. మరి అక్షరం కార్యక్రమం ఇలాగే ప్రతి వారం కొనసాగిస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.